ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు కాబోతున్నారు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. కొంతమంది ఏమో నాగబాబు గారు టీటీడీ చైర్మన్ కాబోతున్నారంటూ చెప్తూ ఉన్న నేపథ్యంలో మరికొంతమంది ఏమో కాదు నాగబాబు గారు కాదు, టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు టీటీడీకి చైర్మన్ అయ్యే అవకాశం ఉంది అంటూ మరికొంతమంది విశ్లేషణ అందజేస్తున్నారు. మరికొంతమంది ఏమో వీళ్ళందరి వల్ల కాదు, ఆధ్యాత్మికవేత్తల వల్లే తిరుమల తిరుపతి దేవస్థానం డెవలప్ అయింది కాబట్టి ఆధ్యాత్మికవేత్తలనే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ప్రకటించాలి అంటూ కొంతమంది విశ్లేషణలు అందజేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఒక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మార్పిడి తరువాత తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ఎవరు అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఏమో నాగబాబు గారు అన్నారు, మరికొంతమంది ఏమో లేదు టీడీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి అవకాశం దక్కే అవకాశం ఉంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏమో అసలు వీళ్ళందరూ కాదు, ఆధ్యాత్మికవేత్తలు వస్తేనే తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చెందింది, వాళ్ళనే చైర్మన్గా ప్రకటించాలి అంటూ కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇక్కడ చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా టీటీడీ చైర్మన్ పోస్ట్ అనేటువంటిది ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. మీకున్నటువంటి సమీకరణాల్లో ఎవరికైనా మినిస్టర్ పదవి లేకపోతేనో, లేకపోతే అవతల వాళ్ళతో మీకు ఏమైనా పెద్ద ప్రయోజనం మీ పార్టీకి కానీ మీకు ఉంటేనో వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్గా, వాళ్ళు ఎవరైనా సరే లిక్కర్ వ్యాపారం చేసేవాడైనా ఇంకొకడైనా తీసుకొచ్చి వేసేస్తున్నారు. వాళ్ళకి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు ఉన్నాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అనేది ఒక వ్యాపారం అయింది, ఒక రాజకీయం అయిపోయింది. అది మనం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అది ఏ గవర్నమెంట్ దానికి అతీతం కాదు, అన్ని గవర్నమెంట్లు అలాగే చేసింది. కానీ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఒక ధార్మిక సంస్థకి చైర్మన్గా ఎవరు ఉండాలి అంటే దాని పట్ల భక్తిభావం ఉండటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఇది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఒక 20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఒక పెద్ద వ్యవస్థది, దానికంటూ ఒక బడ్జెట్ వ్యవహారం అంతా ఉంది. దాని మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి జనాన్ని తీసుకెళ్ళి మీరు పెట్టడం, దాన్ని వాళ్ళు 2 ఏళ్ల కాలంలో కేవలం వచ్చేటువంటి వాళ్ళకి విఐపి దర్శనాలు చేయించుకోవడానికి, వాళ్ళకున్నటువంటి పలుకుబడిని పెంచుకోవడానికి, దీనికి మాత్రమే ఉపయోగించుకోవటం అనేటువంటిది జరుగుతుందే కానీ నిజంగా అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏమి అవసరం అనేటువంటిది చూసిన వాళ్ళు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారు ఆయన హుందాగా చెప్పారు, నాకు దేవుడు అంటే పెద్ద నమ్మకం లేదు కాబట్టి నేను దానికి సరైనటువంటి వాడిని కాదు, ఏ చాగంటి కోటేశ్వరరావు గారినో లేకపోతే గరికపాటి నరసింహారావు గారినో పెట్టండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళని పెట్టడం వలన వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే పాపం వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండవు. ఎగ్జాక్ట్లీ. కేవలం ఏదో ఆ ప్రవచనాలు చెప్పుకుంటూ 4 మంచి మాటలు చెప్పి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మాత్రమే పనికొస్తారు. కానీ అక్కడ చాలా లోతైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. మీకు టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా అక్కడ నాటుకుపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఈవోలే తలలు పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, సమస్యలు పరిష్కరించుకోలేక. అలాంటి దానికి కావాలి అంటే ఆధ్యాత్మికవేత్త అయ్యుండి అక్కడ ఉన్నటువంటి లోతుపాతులు అడ్మినిస్ట్రేషన్లో ఏముంది, అసలు దేవస్థానం టీటీడీ అంటే ఏంటి, దాని పునాదులు ఎక్కడున్నాయి, దాని శిఖరం ఎక్కడుంది, ఈ మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి అయితే చాలా బాగుంటుంది. ఒక 2 సంవత్సరాల కాల పరిమితే కాబట్టి వీళ్ళది ఒక ఛాన్స్ అలాంటి వాళ్ళకి ఇస్తే. ఇప్పుడు ఎందుకంటే ఈ సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న దర్శనం చేసుకొని ప్రక్షాళన అనేటువంటిది, నేను రీకన్స్ట్రక్షన్ అనేటువంటిది నేను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడతాను, దీని ప్రక్షాళనతోటే మొదలు పెడతానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఆ సందర్భంగా నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే కొంతమంది అలాంటి వ్యక్తులు ఉన్నారు, టీటీడీ దేవస్థానంలోనే పనిచేసి మంచి పేరు సంపాదించుకొని ఎక్కడ వివాదాల జోలికి వెళ్లకుండా ఆయన సేవలోనే తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి మనం మాట్లాడుకోవాలంటే మేడసాని మోహన్ గారు అని చెప్పేసి ఆయన అవధాన ప్రక్రియ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఓకే. అది కేవలం సంస్కృతానికి తెలుగులో మాత్రమే జరిగేటువంటి ప్రక్రియ. ఎగ్జాక్ట్లీ. దాంట్లో అష్టావధానం అంటే 8 మందితో చేయటం అనేటువంటిదే చాలా
గొప్ప విద్య అది. అలాంటిది మేడసాని మోహన్ గారు అన్నటువంటి వ్యక్తి అష్టావధానమే కాకుండా శతావధానం అని 100 మందితో చేశారు, సహస్రావధానం అని 1000 మందితోటి చేశారు, అలాగే పంచసహస్రావధానం అని 5000 మందితోటి 21 రోజుల కార్యక్రమం ఆయన చేశారు. అంటే ఏంటంటే వాళ్ళని అడిగే ప్రశ్నలు అడిగే వాళ్ళని పృశ్చకులు అంటారు. 5000 మంది అడిగేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా, సమస్యలన్నింటినీ కూడా ఈయన మైండ్లో పెట్టుకొని వాటిని పరిష్కరించుకొని 21వ రోజున వాళ్ళందరికీ అప్పచెప్పాలి. అదొక అద్భుతమైన ప్రక్రియ. దాని గురించి తెలిసిన వాళ్ళకి కానీ దాని గొప్పతనం తెలియదు. ఆ ప్రక్రియలో దిట్టైనటువంటి వ్యక్తి, అదే జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, తిరుమల స్వామి వెంకటేశ్వర స్వామి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు, తన కెరియర్ అంతా కూడా అన్నమాచార్య ప్రాజెక్ట్ తరపున దానికి డైరెక్టర్గా అనేక సేవలు అందించి దేశ విదేశాల్లో అనేకమైనటువంటి ప్రదర్శనలు ఇప్పించి, ధర్మ ప్రచార పరిషత్తుకు కూడా ఆయన అనేకమైనటువంటి సేవలు అందించి తన జీవితం అంతా దానికి అంకితం చేసినటువంటి మేడసాని మోహన్ గారు లాంటి వ్యక్తులు ఉన్నారు. సో నిజంగా మీరు ప్రఖ్యాళన చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా పద్ధతిగా నడవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా దేవస్థానం ఎన్ని వివాదాలు ఎదుర్కొందో మనం చూసాం. పింక్ డైమండ్ పోయిందని, లేకపోతే ఆ వంటగదిలో తవ్వేసి చంద్రబాబు నాయుడు గారు ఆభరణాలన్నీ ఎత్తుకుపోయారని, రకరకాల ఆరోపణలు చేసి దాని ప్రతిష్టని దిగదార్చిన సందర్భాలు మనం చూసాం. అలాగే ఒక లేడీ మంత్రి ఆ టికెట్లు కూడా అమ్ముకుంటాను, దర్శనం టికెట్లు తనతో పాటు తీసుకుపోయి గుంపులుగా చేస్తోంది. ఇలాంటివి ఎన్నో చూసాం. సో వీటన్నిటిని అరికట్టాలంటే రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఆ భగవంతుడి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, సమూలంగా ఆ వ్యవస్థ గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, వివాదరహితుడైనటువంటి వ్యక్తి, అందరినీ సమానంగా చూడగలిగినటువంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళ అవసరం ఇవాళ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి ఉంది. సో నాకున్న అవగాహన, నాకు తెలిసినటువంటి వ్యక్తుల్లో, ఎందుకంటే చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను, అలాంటి వాటిల్లో ఈయన ప్రథమంగా చెప్పొచ్చు. ఎందుకంటే పంచసహస్రావధానం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది నమ్మశక్యంగా అనేటువంటి ప్రక్రియ. వేదాల మీద, పురాణాల మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద, ఆగమ శాస్త్రాల మీద ఎలాంటి సేవలు చేయాలి, అసలు స్వామి ఏంటి, స్వామి పుట్టుకేంటి, స్వామి ప్రాశస్త్యం ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి విధి విధానాలు అక్కడ జరగాలనేటువంటి దాని మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. ఇలా ఉండాలి వ్యవస్థ, రాజకీయాలకు అతీతంగా ఈ దేవస్థానాన్ని ఇలా రన్ చేయాలి అన్నట్టు. ఒక 2 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. ఎదురిగి మెంబర్స్ అందరినీ మీకు కావాల్సిన రాజకీయ పునరావాసం కల్పించుకోండి. వాళ్ళని ఎవరిని వద్దంటలేదు, వాళ్ళందరినీ కూడా వీళ్ళని వేయాలంటే అయ్యే పని కాదు, మీకు కూడా సాధ్యం కాదు అది. కానీ ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం వివాదరహితుడు, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇక్కడ అవగాహన ఉన్న వ్యక్తికి ఒక అవకాశం ఇస్తే సమూలంగా మార్పులు వస్తాయి. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అనేటువంటిది కాపాడబడుతుంది అనేటువంటిది నా ఒపీనియన్. దీని వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తే మంచిదని నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.